హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు పచ్చి బఠానీ, టమాటా కూరని రుచిగా ఎలా వండుకోవాలో ఈ చిన్న వీడియోలో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఎవ్వరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను పచ్చి బఠానీ ఒక పావు కేజీ తీసుకున్నానండి. నీట్‌గా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంతో కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక 12 వెల్లుల్లి రెమ్మలను కూడా ఇలా పొట్టు తీసి వేసుకోండి. ఇవి జస్ట్ మగ్గితే చాలండి. ఇలా మగ్గినాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయించేటప్పుడు ఇలా గరిటె పెట్టి వేయించండి. తుల్లకుండా ఉంటాయి. చక్కగా ఈ కరివేపాకు కూడా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. జస్ట్ ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా మజ్జిగ కట్ చేసి వేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియంలో ఉంచుకోండి. ఈ ప్రాసెస్ అంతా పోపు వేయించడం అంతా కూడా మీడియంలోనే పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి. చక్కగా మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత బఠానీలు వేసుకుందాం. బఠానీలు వేశాక కూడా ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్‌లో వేయించండి. పచ్చివాసన లేకుండా ఉంటాయి. ఇలా వేయించిన తర్వాతే టమాటాలను వేసుకోవాలి. ఇవి ఒక పావు కేజీ టమాటాలండి. పావు కేజీ బఠానీకి పావు కేజీ టమాటా అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. చక్కగా ఇదంతా కూడా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఇంకొక 3 నిమిషాలు ఆయిల్‌లో వేయించుకోండి. టమాటా కూడా కొంచెం మగ్గినాక ఇలా ఈవెన్‌గా సర్దుకొని మూత పెట్టి సిమ్‌లో ఒక 10 నిమిషాలు ఉంచుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. చూడండి 10 నిమిషాల తర్వాత బఠానీ, టమాటా చక్కగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ మసాలా కారం. కొట్టుమే కొని తెచ్చుకున్నదైతే ఒక హాఫ్ టేబుల్ స్పూనే వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, రుచికి సరిపడా సాల్ట్. ఇవి వేసుకొని మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకోండి. ఏ కూరకి ఎంత అవసరమో అన్ని మసాలాలే వేసుకోవాలండి. ఉన్నాయని అన్నీ వేయకూడదు. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత వాటర్ పోసుకోండి. కొంచెం ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఫ్రెండ్స్, పచ్చి బఠానీతో బంగాళదుంప కలిపి చేశాను. అది కూడా చాలా వచ్చిందండి. లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూడండి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత కూర చూడండి చక్కగా వచ్చింది. మొత్తం అంతా ఒక్కసారి కలిపేసుకొని స్పైస్ కోసం కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి లైట్‌గా. ఒక పావు టీ స్పూనే వేశాను. అలాగే కొంచెం కస్తూరి మేతి. మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే కొత్తిమీరైనా కట్ చేసి వేసుకోండి. కూరైతే చాలా వచ్చిందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కూర చూడండి ఇలా వచ్చాక మనం దించుకున్నాం అనుకోండి, కొంచెం చల్లారాక చిక్కబడి చక్కగా టేస్ట్‌గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.